మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పైన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ఒక్క సినిమాగా కాకుండా 2 భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినబడుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. 2027లో 2 పండుగలు. ఎన్టీఆర్ కోసం రాసిన కథతో విజయ్ దేవరకొండ సినిమా. జూన్లో 1, డిసెంబర్లో 1. ఇక స్టోరీలోకి వెళ్తే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పైన సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ఒక్క సినిమాగా కాకుండా 2 భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు ప్రశాంత్ నీల్ కథా పరిధి విస్తృతంగా ఉండడంతో సినిమాను 2 భాగాలుగా రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నట్టు సినీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ కూడా 2 పార్టులకు సంబంధించిన సన్నివేశాలతో ఏకకాలంలో జరుగుతోందని ప్రచారం. ఈ వార్త నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ అని చెప్పాలి. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ పైన మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి భాగం విడుదల తేదీగా జూన్ 11, 2027ను మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ చేశారు. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే తాజా రూమర్ ప్రకారం 2వ భాగాన్ని కూడా అదే ఏడాది డిసెంబర్ 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే కేవలం 6 నెలల గ్యాప్లోనే 2 భాగాలు విడుదల కావచ్చు. సాధారణంగా 2 భాగాల మధ్య సంవత్సరాల గ్యాప్ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా తక్కువ వ్యవధిలోనే 2 పార్ట్లు విడుదల చేయడం టాలీవుడ్లో అరుదైన విషయమే. ఇదే గనక నిజమైతే కొత్త ట్రెండ్కు నాంది పలికే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పైన అంచనాలు మరింత పెరిగాయి. హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ కథనం, స్టైలిష్ మేకింగ్ అన్నీ కలిపి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించగలదని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ 2 భాగాల వార్తలపైన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు ఇవన్నీ రూమర్స్గానే భావించాలి. కానీ ఈ ప్రచారం మాత్రం సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇకపోతే విజయ్ దేవరకొండ దర్శకుడు శౌర్య కాంబినేషన్లో కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమం కూడా జరిగింది. హాయ్ నాన్న వంటి సున్నితమైన భావోద్వేగాల చిత్రాలతో మెప్పించిన శౌర్య ఈసారి విజయ్ కోసం ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేశారట. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ కథ మొదట జూనియర్ ఎన్టీఆర్ కోసం రాసుకున్నదే అన్న వార్తలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి హాయ్ నాన్న ఘన విజయం తర్వాత శౌర్య తన తదుపరి స్క్రిప్ట్ని ఎన్టీఆర్కు వినిపించినట్టు సమాచారం. ఆ పాయింట్ ఎన్టీఆర్కి నచ్చినప్పటికీ అప్పటికే ఆయన చేతిలో వరుస ప్రాజెక్టులు ఉండడంతో దీనికి సమయం కేటాయించడం కష్టమైంది. దేవర, వార్ 2 అని ప్రశాంత్ నీల్ చిత్రాలతో ఎన్టీఆర్ బిజీగా ఉండడం వల్ల శౌర్యను కొంతకాలం వేచి ఉండాలని కోరినట్లు ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ నుండి స్పష్టమైన క్లారిటీ రావడానికి సమయం పడుతుందని భావించిన శౌర్య ఇదే కథను విజయ్ దేవరకొండకు వినిపించినట్టు తెలుస్తోంది. విజయ్ కథలోని డెప్త్ చూసి వెంటనే ఓకే చెప్పేశారని సమాచారం. అయితే ఎన్టీఆర్ ఇమేజ్ వేరు, విజయ్ బాడీ లాంగ్వేజ్ వేరు. అందుకే దర్శకుడు హీరో మారిన నేపథ్యంలో స్క్రిప్టులో కొన్ని కీలకమైన మార్పులు చేసి విజయ్ శైలికి తగ్గట్టుగా దీనిని మలిచినట్టు సమాచారం. ఈ సినిమా కేవలం కమర్షియల్ యాక్షన్ డ్రామా మాత్రమే కాకుండా శౌర్య, మార్క్ బలమైన ఎమోషన్స్తో సాగుతోందని సమాచారం. వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్లు పూర్తి చేసిన తర్వాత ఈ ఏడాది చివరిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. ఒక రకంగా చూస్తే విజయ్ దేవరకొండ మరోసారి ఒక పెద్ద స్టార్ వదులుకున్న కథతో వెండి తెరపైన మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు విజయ్ కెరీర్లో గతంలో కూడా చోటు చేసుకున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ చేసిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కూడా తొలుత రామ్ చరణ్తో అనుకున్నదే. ఇప్పుడు ఎన్టీఆర్ చేయాల్సిన కథ విజయ్ చేతికి రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వెయిట్ చేసి చూడాలి.